గమనించాలి. మన యొక్క స్నేహితులు ఎలా ఉండాలో తెలుసా? మన యొక్క భక్తి జీవితమును బలపరిచేవారుగా ఉండాలి. మన యొక్క భక్తి జీవితమును స్థిరపరిచేవారుగా ఉండాలి. మన యొక్క భక్తి జీవితంలో మనం ఎదగడానికి ఉపయోగపడేవారుగా ఉండాలి. మన యొక్క భక్తి జీవితంకు మాదిరికరంగా ఉండేవారుగా ఉండాలండి. మన యొక్క భక్తి జీవితంకు రోషమును అందించేవారుగా వారు ఉండాలండి. మన యొక్క భక్తి జీవితంకు సాటి అయిన భక్తి జీవితం కలిగిన వారుగా మన యొక్క స్నేహితులు ఉండాలి. ఇటువంటి వారిని స్నేహితులుగా మనము ఎంచుకోవాలి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, మనం ఎంచుకునే స్నేహితులు భక్తి జీవితంకు తగిన వారుగా లేకపోవడం వల్ల మనం కూడా వారిలా మారిపోతున్నాం. మనం కూడా వారిలా పాపంతో రాజీ పడిపోతున్నాం. మనం కూడా మన స్నేహితుల వలె పాపముకు జారిపోతున్నాం. మనము మన స్నేహితుల వలె దేవునికి దూరం అయిపోతున్నాం. గమనించాలి. ఎవరైతే వారి యొక్క భక్తి జీవితమును బలపరిచే స్నేహితులను, స్థిరపరిచే స్నేహితులను, ఎదిగించే స్నేహితులను, మాదిరికరంగా ఉండే స్నేహితులను, భక్తి జీవితంలో రాజీ పడని రోషమును చూపించే స్నేహితులుగా ఎంచుకుంటారో వారి జీవితం శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. వారి జీవితం గొప్పదిగా మార్చబడుతుంది. వారి జీవితం శ్రేష్టమైన బహుమానాలు పొందేదిగా మార్చబడుతుంది. ఒకసారి ఆలోచించేద్దామండి. ఇటువంటి వారినే స్నేహితులుగా ఎంచుకుందాం. అటువంటి వారితోనే స్నేహం చేద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన దీవెనలు ఈ లోకంలోనూ మరియు ఈ లోకం దాటాక శ్రేష్టమైన పరలోక రాజ్యంలోనూ పొందుకుందాం. ఒకసారి ఆలోచన చేయాలి. మన స్నేహితుడిని ఎంచుకునే ఆ యొక్క అవకాశం మన చేతుల్లోనే ఉన్నది. మరి మన జీవితం ఎలా ఉన్నది?